హాయ్ అండి. ఈరోజైతే అవిసె గింజల కారం పొడి అయితే చేసేద్దామా? ముందుగా ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో అవిసె గింజలు వేసి కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి. అట్లానే హై ఫ్లేమ్లో పెట్టి మార్చేయకండోయ్. అవి బాగా చిటపటలాడేంత వరకు వేయించుతూనే ఉండాలి. ఈ లోపల ఒక చిన్న పొడుపు కథ అయితే చెప్పేసానా? అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తెదెక్కలాడింది. ఏంటో చెప్పగలరా? దీనికి సమాధానం తెలిసినట్టయితే కామెంట్ రూపంలో మీ సమాధానం చెప్పేసేయండి. ఫ్లాక్స్ సీడ్స్ అయితే బాగా ఎగిపోయాయి. ఈ లోపల మనం మళ్ళీ కొంచెం ఎండుమిరపకాయలు తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అవి మాడిపోకుండా బాగా వేయించుకోవాలి. ఈలోపు మళ్ళీ కొంచెం పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ వేయించుకోవాలండి. తొందర మీద హై ఫ్లేమ్ పెట్టి ఏం చేసామంటే దానికున్న కొంచెం స్మెల్ అనేది ఇదవుతుంది. కొంచెం ధనియాలు, జీలకర్ర అవన్నీ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ బాగా వేగిందాక వేయించుకోవాలి. ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న కరివేపాకు అయితే కొంచెం అది కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత మొత్తం ఒక మిక్సీ గిన్నెలో అయితే చల్లారిన దాకా పెట్టుకొని మిక్సీ గిన్నెలో పెట్టుకొని పొడి చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.